పవన్ కళ్యాణ్ గారి శాఖలకు సంబంధించి అనేక రివ్యూ మీటింగ్లు అయితే పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా ఎక్కువ టైం అయితే తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. మనకంటే మొన్న కూడా వారాహి మీటింగ్‌లో ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. 3 నెలల్లో దాదాపు ఇప్పుడున్నటువంటి మౌలిక సదుపాయాలపై నేను దృష్టి పెడతాను. ఆ తర్వాతే సినిమాలు చేస్తాను అని చెప్పి. అదే తరహాలో ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కాలుష్య నివారణకు సంబంధించిన బోర్డుతో పాటు అటు అటవీ శాఖకు సంబంధించిన బోర్డుకి కూడా అటవీ శాఖ సంస్థకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కాలుష్యానికి సంబంధించి ఎవరైతే దాన్ని అతిక్రమించి ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు పెడుతున్నారో వాళ్ళందరినీ వెంటనే దాన్ని అదుపులోకి తీసుకురావాల్సిన పని ఉంది అని చెప్పి ఆయన చర్యలు తీసుకోమని చెప్పి అధికారులు కోరినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్టరీస్ను కూడా మూత అంటే దానికి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా అందులో భాగంగా ఇంకొకటి అటవీ శాఖకి సంబంధించి ఎర్రచందనం. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా దీనికి సంబంధించి కట్టడి చేయాలి అని చెప్పేసి అధికారులు చాలా మంది అనుకుంటున్నా కానీ, ఏ ప్రభుత్వం అనుకుంటున్నా కానీ అది జరగట్లేదు. ముఖ్యంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి ఎర్రచందనం ఎక్కడో నేపాల్లో పట్టుబడింది. అంటే ఇంకెక్కడా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చెక్ పోస్టులని దాటి బయటికి పంపిస్తున్నారు. ఇది పెద్దిరెడ్డిదా లేదా ఇంకొక రెడ్డిదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే చెప్పడం చూసాం. అయితే ఇప్పుడు ఎర్రచందనానికి సంబంధించి ఎర్రచందనం అక్రమ రవాణాకి సంబంధించి వెనుకున్నటువంటి పెద్ద తలకాయలను పట్టుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారంట. నిజంగా చూసారా? అంటే ఒక్కసారే కోసాలు కదిలిపోయేలా పవన్ కళ్యాణ్ గారు ప్రణాళిక చేసుకుంటున్నారు. ఒక పక్క అభివృద్ధికి సంబంధించి విషయాల్లో ఎప్పటికప్పుడు దానికి సంబంధించి రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూనే, ఇంకొక పక్క ఎవరైతే గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా అవినీతిని లేకపోతే అక్రమాలను ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారట. అందులో భాగంగానే ముఖ్యంగా మొన్న కూడా ఎర్రచందనంపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. కడపకి సంబంధించిన స్మగ్లర్ని పుష్ప స్టైల్లో పట్టుకుని అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ తెలియజేశారు. అంటే ఒక్కొక్కటిగా ముఖ్యంగా వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకున్నారో, గతంలో ఏదైతే దాన్ని చూసి అంటే అక్రమంగా అధికారాన్ని అడ్డపెట్టుకుని చేశారో, ఇప్పుడు అదే అధికారంతో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి అయితే సిద్ధపడినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం అధికారులకి చుక్కలు చూపించారు ఇప్పటి వరకు. ఇప్పుడు అదే అధికారుల చేత ఎవరైతే అక్రమాలు చేసినటువంటి గతంలో పొలిటీషియన్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ ముసుగు వేసుకుని ఇష్టానుసారంగా ఆంధ్రప్రదేశ్ను దోపిడీకి గురి చేశారో వాళ్ళని పట్టుకునే వేట అదే పోలీస్ ఆఫీసర్లకు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు చాలా జెట్ స్పీడ్లో అయితే వెళ్తున్నారు. అంతే స్పీడ్లో వాళ్ళని పట్టుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడికక్కడ ఆ ఎర్రచందనానికి సంబంధించి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అటు నల్లమల్ల ఫారెస్ట్ నుంచి ముందు శేషాచలం అడవుల నుంచి మొత్తం అంతా కూడా జల్లెడ పట్టి ఎవరైతే ఎర్రచందనంపై గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు పట్టుకుంది అంటే స్మగ్లింగ్ చేద్దాం అనే థాట్ వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి చుక్కలు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారంట.